మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసము, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని, కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి అలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మాసంలో కొంచెం మనస్సు అనేది స్టేబుల్ గా ఉండకపోవచ్చును. ఈ విధమైన స్థితిని యోగా చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా అధిగమించాలి ఈ వృశ్చిక రాశి జాతకులు. ఎందుకంటే మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ ఎబిలిటీ చాలా ముఖ్యము. అవి ఉంటేనే ఏ పనిలో అయినా మనము ముందుకు వెళతాము అని గ్రహించగలరు. కన్ఫ్యూజన్స్ ఉండొద్దు, వేవరింగ్ మైండ్ అస్సలు ఉండొద్దు. ఈ క్షణంలో ఇది, వచ్చే క్షణంలో ఇంకోటి, అలా మైండ్ లోకి వస్తూ పోతూ ఉండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వృశ్చిక రాశి జాతకులు. ఏదేమైనా కూడా ఈ వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం సహకరిస్తుంది. ఈ మాసంలో సంతాన సంబంధ విషయంలో ఎప్పటి నుండో స్టక్ అయి ఉన్న విషయాలు కొంచెం ముందుకు కదులుతాయి ఈ జూన్ మాసంలో. అది కొంచెం ఆనందించదగ్గ విషయము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ఏదేమైనా కూడా అన్ని అనుకూలంగా ఉన్నా కూడా ఈ వేవరింగ్ మైండ్, ఈ స్టెబిలిటీ తక్కువగా ఉండటం వలన అనవసరంగా ఇబ్బందులను వారికి వారే కొని తెచ్చుకుంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి అలుగుతుంటారు. నేను మొదట్లో చెప్పినట్టు ఏదైనా కూడా ఈ ఒక మైండ్ పైన కంట్రోల్, సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఒక్కటి మెయింటైన్ చేయండి మీరు ఈ మాసంలో. మిగిలినవన్నీ అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉండేవారు, రిటైర్డ్ పీపుల్, హోమ్ మేకర్స్, ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు
ఇంటి పట్టున ఉండేవాళ్ళు ఈ మాసంలో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదే విషయమైనా సరే, అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. మీరు ఖాళీగా ఉంటే ఇంకా పిచ్చిలేసిపోతారు. మీరు ఈ మైండ్ అనేది ఇంకా అదుపు తప్పుతుంది. కాబట్టి ఏదైనా మీకు శ్రద్ధ ఉన్న విషయము, ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని ముందుకు వేసుకోండి. దానిపైన అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసము అనుకూలంగా కనబడుతుంది. కొత్త ప్రవేశాలు జరగటము, కొత్త కోర్సుల్లోకి ప్రవేశాలను పొందటము, ప్రవేశ అర్హతను పొందటము, లేదా కొత్త ఉద్యోగ బాధ్యతలను స్వీకరించటము లాంటివి కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు సానుకూలంగా కనబడుతున్నాయి ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసంలో. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే పనులను చేయండి. సొంతంగా చేసే పనులు, మీరు అనుకున్న మనసులోకి వచ్చిన పనులు, మెదడులోకి వచ్చిన పనులు టక్కున ఇంప్లిమెంట్ చేయకండి. పలుమార్లు ఆలోచించి పెద్దల అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి. లేకుంటే చేయకండి. అనవసరమైన నష్టాలను పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన కొంచెము ఆకాంక్ష అనేది పెరుగుతుంది ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసంలో. ఈ వృశ్చిక రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, కాలభైరవ అష్టకం పఠించటం ద్వారా ఈ మాసంలో సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు గతంలో ఎదురైన అనుభవాలు, గతంలో వారు పడ్డ కష్టాలు, గతంలో వారు అనుభవించిన మానసిక వేదన ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఈ జూన్ మాసంలో. అవి ఆర్థిక పరమైనవి అనుకోండి, మానసిక పరమైనవి అనుకోండి, శారీరక పరమైనవి అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినవి అనుకోండి. ఏవైనా కూడా ద పాస్ట్ ఎగని ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా ఈ మాసంలో తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి సింహరాశి జాతకులకు. ఏదేమైనా కూడా ప్రయత్నం 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 ప్రయత్నేన సఫలం మయా అండ్ హార్డ్ వర్క్ ప్రివైల్స్ ఓవర్ యువర్ లక్ అనేది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. కష్టపడండి. ఎప్పుడైనా టార్గెట్ పెద్దగా పెట్టుకోండి. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యమైన సూచన ఏంటంటే పెద్ద టార్గెట్ ఉండాలి. ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తుంది, అలాగే 12 గురువు కూడా ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఖర్చులు అనేవి సహజంగా ఉన్నా కూడా టార్గెట్ ఎయిమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీరు భవిష్యత్తుకు అంత చక్కటి పునాదులు వేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. శని ఎప్పుడైనా పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు. మీ ఓపికను పరీక్షిస్తాడు, మీ పర్సివరెన్స్ ని, మీ పేషెన్స్ ని, మీ డిటర్మినేషన్ ని, మీ అంబిషన్ ని, ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. అణువు పరిశీలిస్తాడు శని. అది దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. మీరు ఎక్కడ వెనక్కి తగ్గినా, అయ్యో నాకు ఇట్లా కష్టం వచ్చింది అని కొంచెం వెనక్కి తగ్గినా కూడా అక్కడ శని కూడా వెనక్కి తగ్గుతాడు. వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ లో మీకు వేసే పునాదులను సరిగ్గా వేయడు. కాబట్టి మీరు ఎంత గట్టిగా ఉండి ఎంత గట్టిగా ముందుకు వెళితే అంత మంచి భవిష్యత్తు శని మీకు ఇస్తాడని గుర్తుంచుకోండి. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ నెలలో పాస్ట్ ఎగోని అనేది కొంచెం తగ్గుతుంది, ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు. అలాగే విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి, లేదా కొత్త కోర్సులలో ప్రవేశం అనేది కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం ఓపికగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ముందు చూపుతూ ఉంటే వీటన్నింటినీ అధిగమించవచ్చును. ఏదైనా కూడా కొంచెం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం పరీక్షా సమయం అనే చెప్పవచ్చును. అలాగే సింహరాశి జాతకులకు ఎవరైతే ఇంట్లో వృద్ధులు ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది సూచించడమైనది.
ఆర్థిక పరమైన విషయాల్లో సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ముందు చూపు ప్రణాళిక లేకుంటే గనక ఇబ్బందుల పాలవుతారు. ఇది గమనించగలరు. ఆ ముందు చూపుతో ముందుకు వెళితే తప్పకుండా అన్నింటి నుండి బయటపడవచ్చును. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ మాసము ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ రెండూ ఉంటాయి. ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా కూడా సత్ఫలితాలను పొందుతారు.